హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగకు కూడా బోనస్ అయితే లభించింది. సాధారణంగా దసరా, దీపావళి సమయంలో ప్రకటించే బోనస్ ఈసారి సంక్రాంతి పండుగకు ప్రకటించడం విశేషమనే చెప్పుకోవాలి. ఇంతకీ ఎవరికి కేంద్ర బోనస్ ప్రకటించిందో ఆ వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకగా అందించింది. రక్షణ శాఖ, పౌర సేవకులకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు శుభవార్త ప్రకటించిందండి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈఎంఈ క్యాడర్లోని అర్హత కలిగిన ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ అంటే పిఎల్బి బోనస్ చెల్లించడానికి అంగీకరించింది. దీనిపైన రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుక అయితే అందించింది. అంటే మనకి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ లాగా ఈ బోనస్ అయితే ఇవ్వబోతున్నారండి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈఎంఈ కార్స్ అర్హత కలిగిన రక్షణ పౌర ఉద్యోగులకు 22 రోజుల శాలరీకి సమానమైన ఉత్పాదకత లింక్డ్ బోనస్ పిఎల్బిను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అన్ని ఇతర నిబంధనలు, షరతులు యథావిధిగా కొనసాగుతాయి. ఇక బోనస్ కోసం ఖర్చులు మాత్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లోని రక్షణ సేవ బడ్జెట్ నుంచి అయితే ప్రభుత్వం అందిస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.